Hi, welcome to my channel. Hit subscribe button, set the notification bell or hit the like button and share the video with your family and friends. శ్రీమద్ రామాయణం రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి 4 మాటలు చెప్పవలసినది అని పెద్దలు ఆదేశించారు. అందున విశేషించి వసంత నవరాత్రులు జరుగుతున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రామచంద్రమూర్తి యొక్క ఆదర్శవంతమైన జీవితం గురించి మాట్లాడటం కన్నా జీవితానికి పరమ ప్రయోజనం ఏమిటి ఉంటుందన్న ఉద్దేశ్యం చేత దీన్ని అంగీకరించాను. ఇప్పుడో జరిగింది రామాయణం, త్రేతాయుగంలో జరిగింది. ఆనాటి పరిస్థితులు వేరు. ఎందుచేత అంటే ఆనాడు దశకంఠుడైనటువంటి రావణాసురుడు బ్రహ్మగారి గురించి బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేసి అందరిలాగే ఆయన వరాలు అడిగాడు. అందరికీ ఏం కోరికుంటుందో అంత తపస్సు చేసి 10 తలకాయలున్న రావణాసురుడికి అదే కోరికుంది. ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి. ఎవడుకుండదు ఈ కోరిక? అలా కుదరదయా అన్నాడు ఆయన. అంటే పోనీ అయితే కొంతమంది చేతిలో చచ్చిపోకుండా వరం ఇమ్మన్నాడు. సరే, ఎంతమంది చేతిలో చచ్చిపోకుండా కోరుకుంటున్నావో చెప్పమన్నాడు లిస్టు. ఇది ప్రతి పురాణంలోనూ జరిగే విషయమే. అంటే ఆయన పెద్ద లిస్టు ఒకటి చదివాడు. దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి చేతిలోనూ మరణించకూడదన్నాడు. కానీ ఆయన మనుష్యులను వదిలేశాడు. ఎందుకంటే ఒక తృణీకార భావం, ఇంతమంది చెయ్యలేని పని ఒక మనిషి ఏం చేస్తాడని. అందుకని నన్ను అసలు మనిషిని కోరుకోవడం ఎందుకు అనుకున్నాడు, వదిలేశాడు. ఆనాటి చులకన భావం అది. అసలు మనిషి అంటే లెక్కలోనికి రానిటువంటి రోజులు. అదిగో అట్లాంటి రోజులలో వచ్చినటువంటి అవతారం రామావతారం. దాని ప్రయోజనం రావణాసురుణ్ణి సంహరించేశాడు. ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? కలియుగంలో 2003వ సంవత్సరంలో ప్రత్యేకించి రోటరీ క్లబ్ వారి దగ్గరికి వచ్చి, నేను వారికి ఏం తెలియదా, వారందరికన్నా చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఇతోధికంగా సేవ చేస్తున్నటువంటి వారి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి యొక్క గుణ వైశిష్ట్యాన్ని వర్ణించడం ఏమిటి అంటే, రామాయణం ఎంతకాలం జీవించి ఉంటుందో అంతకాలం మాత్రమే మానవత్వం బ్రతికుంటుంది. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసిన విషయం. రామాయణం వాల్మీకి మహర్షి వ్రాశారు, కానీ ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి వంటి కవి సామ్రాట్టుల దగ్గర నుంచి రామాయణాన్ని స్పృశించని కవి ఉండడు. ఎందుకు మళ్ళీ రామాయణం రాయడం అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారే చెప్పారు, తిన్న అన్నం ఎందుకు తింటున్నావు? నిన్న తినలా అన్నం, పొద్దున్న తినలా అన్నం, మళ్ళీ సాయంకాలం అన్నం ఎందుకు అంటే, అన్నం లేకపోతే బ్రతకవు కనుక. బాహ్యంలో శరీరం బ్రతకడం కాదు కావలసినది, లోపల మానవత్వం బ్రతకాలంటే రామాయణం జ్ఞాపకం ఉండాలి, రామాయణం వినాలి, రామాయణం చదవాలి, రాముణ్ణి 1కి 10 మార్లు ఆదర్శంగా గుర్తుపెట్టుకోవాలి. రాముడి యొక్క శీలము, రాముని యొక్క ఆ వ్యక్తిత్వము ఎంత కాలము మానవ జాతి స్మరించుకుంటుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. మానవత్వం బ్రతికి లేనినాడు వాడు ఉపాధి చేత మానవుడేమో కానీ వాడికి రాక్షసుడికి తేడా ఉండదు. దానివల్ల సమాజమునకు అంతటికీ కూడా అభద్రతాభావం ఏర్పడుతుంది, ప్రమాదమునకు లోనవుతుంది. అందుచేత రాముని యొక్క దివ్య గుణములను కీర్తించని వారు ఉండరు. అసలు ఆ అవతారమే చాలా విశిష్టమైనటువంటి అవతారం. మిగిలిన అవతారాల్లో ఎప్పుడెప్పుడైనా ప్రపంచానికి మనుగడకి ప్రమాదం ఏర్పడితే సాధారణంగా మీరు ఏ పురాణం జరగండి ఒకటే జరుగుతూ ఉంటుంది. అందరూ బాధపడే వాళ్ళందరూ భూలోకంలో ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి భూదేవి వస్తుంది. వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారయా రాక్షసుల పరిపాలనలో అంటుంది. సరే, ఏం చేద్దామని వీళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి ఎడతారు. మొట్టమొదట ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటి వాడు. ఆయన దగ్గరికి ఎడితే మొదట వ్యాధి ఏమిటో ఆయన నిర్ణయిస్తాడు, ఆ తరువాత స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాడు. బ్రహ్మగారు ఎప్పుడు కూడా ఇది ఉపాయం అని ఆయన చెప్పరు. మీరు కావాలంటే ఏ పురాణం చూడండి, అందులో ఉన్న అంతర్లీనమైన విషయం ఒకటే ఉంటుంది. ఈ బ్రహ్మగారు శివుడు కలిసి అందరూ కలిసి రాక్షస సంహారానికి విష్ణువు దగ్గరికి ఎడతారు. ఆయన స్థితికారుడు, వరాలు ఇవ్వడం బ్రహ్మగారు ఇచ్చేస్తుంటారు. తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మగారి గురించి చేస్తారు. ఇది విచిత్రం. అసలు చేస్తే ఆయన ఎవరిని ఏం కన్సల్ట్ చేయరు. ఆయన హంసవాహనం మీద ఎడతారు. వెడితే ఏం కావాలని అడుగుతారు. ఎప్పుడూ ఒకటే కోరిక అందరిది. మీరు ఏ రాక్షసుడి కథ చదవండి, వాడికి కనపడగానే వాడు ఏమడుగుతాడంటే, నాకు మరణం ఉండకూడదని అడుగుతాడు. అనగానే బ్రహ్మగారు అంటారు, అలా కుదరదయ్యా అంటారు. వచ్చిన జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, వచ్చినవాడు వెళ్ళిపోక తప్పదు, ఇంకో విషయం అడుగంటాడు. వాడు అడగడు. వాడు మోక్షం కావాలని అడగడు, భక్తి కావాలని అడగడు. పోని వీళ్ళ చేతిలో చచ్చిపోకుండా వరం ఇస్తావా అంటాడు. అలాగే ఇచ్చానంటాడు ఆయన. వీడు సంతోషపడిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంతే. ఎక్కడ మీరు ఏ పురాణం జరిగినా ఇదే ఉంటుంది. ఎందుకు అలా రాయడం అంటే, దాని వెనకాతల రహస్యం అంతా ఉంది. ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాడికి గర్వం వస్తుంది. వాడు చేసింది తపస్సు, ప్రత్యక్షమైంది బ్రహ్మగారు.
పుచ్చుకున్నది వరాలు, వెంటనే గర్వం వచ్చి ఇహ నన్ను చంపేవాళ్ళు లేడని వాడు నిర్ణయానికి వస్తాడు. వచ్చి ఇంకక్కడి నుంచి అల్లరి ప్రారంభిస్తాడు. మొదట ఎవరి మీద కన్ను పడుతుందంటే పాపం ఇంద్రుడు ఒక ఆయన దొరుకుతాడు. అందరూ ఆ ఇంద్రుడి మీద కెడతారు. వెళ్ళి ఆ ఇంద్రుడి యొక్క రాజ్యాన్ని వశం చేసుకుంటారు. ఎందుకంటే అది ఇరాక్ లాంటిది. అక్కడ ఆయిల్ ఉందని బుష్ వెళ్ళినట్టే అది అమరావతి. మీకు కథ మారుతుంది, జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అందుకని వీడి దగ్గర అస్త్ర సంపద ఉంది కాబట్టి వాడు అమరావతి మీద కెడతాడు. వెళ్ళి ఇంద్రుడిని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాడు, చేసి ఆక్రమించుకుంటాడు. అప్పుడు భూలోకంలో ఉన్న వాళ్ళకి దేవలోకంలో ఉన్న వాళ్ళు కలుస్తారు. కలిసి వీళ్ళందరూ మొరబెట్టుకుంటారు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువుతో. స్వామి నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, ఈయన చాలా అల్లరి చేస్తున్నాడు అంటారు. ఆ లిస్ట్ ఏమిటని ఆయన బ్రహ్మగారిని అడుగుతాడు. అడిగితే బ్రహ్మగారు చెప్తారు, ఇదిగో ఏదో ఆయన అడిగాడండి, మనుష్యుడి చేతిలో చచ్చిపోను, పగల చచ్చిపోను, రాత్రి చచ్చిపోను, ఇంట్లో చచ్చిపోను, బయట చచ్చిపోను, గోల్డ్ ఉన్నవాడితో చచ్చిపోను, గోల్డ్ లేని వాడితో చచ్చిపోను, ఇలా ఓ పెద్ద లిస్ట్ అడిగాడు, ఇచ్చానంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి విష్ణువు బ్రహ్మగారిని దెబ్బలాడ్డావు, నువ్వు ఎందుకు ఇచ్చావు ఈ వరాలు అసలు అని అడగడు. ఆయన ఎగ్జామ్షన్ ఆలోచిస్తాడు. ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, గడప కదా, పగల చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, అసుర సంధ్య వేళ కదా, మనిషి చేతిలో చావకూడదు, జంతువుల చేతిలో చావకూడదు, మనిషి జంతువు కాని నృసింహావతారం కదా, ఇన్ని ఆలోచించి ఆయన వస్తారు. వచ్చి ఇన్ని కోరికలు వినివాడు చచ్చిపోతాడు. అది విచిత్రం. దీనికి అవతారాలు వస్తాయి. వీడు ఇంత తపస్సు చేసి సాధించేది ఏమిట్రా అంటే చిట్ట చివరికి ఎవడైనా ఇలాగే పోతుంటాడు. అలాగే రావణాసురుడు పోయాడు. అయితే రామచంద్రమూర్తి అవతారం మాత్రం విచిత్రం. ఎందుకనంటే అసలు ఎవరెళ్ళి అడగలేదు విష్ణువుని, ఓ శ్రీ మహావిష్ణువా నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించమని అడిగిన వాళ్ళు లేరు. కేవలంగా దశరథ మహారాజు గారు నాకు కొడుకులు లేరు, కొడుకుని కనాలి అని చెప్పి ఆయనకు ఒక కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక పెద్ద అశ్వమేధ యాగం అనేటటువంటి యాగాన్ని మొదలెట్టాడు. యాగాన్ని మొదలెట్టిన తరువాత ఓ పెళ్లికి వెళ్ళామనుకోండి, నలుగురు కలుస్తారు, అందరికీ కామన్ సబ్జెక్ట్ ఏదో దొరుకుతుంది, దాని మీద చర్చ చేస్తారు. అలాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరికీ ఆనాడు పడుతున్నటువంటి బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటా బాధ అంటే రావణాసురుడు పెట్టేటటువంటి బాధే. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. అంటే వాయువు అన్నాడు నన్ను గట్టిగా వీచనివ్వట్లేదన్నాడు, సూర్యుడు అన్నాడు నన్ను గట్టిగా ప్రకాశించనివ్వడన్నాడు, నీరంది నన్ను ఇంతకన్నా ప్రవహించకూడదంటున్నాడంది. ఇలా ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంతలో బ్రహ్మగారు వచ్చారు పైనుంచి. బ్రహ్మగారంటే ఇంటి పెద్ద. ఆయన్ని చూడగానే అందరూ లేచి నిలబడి నమస్కారం చేశారు. నమస్కారం చేసి ఓ మాట చెప్పారు, భగవంత ప్రసాదేన రావణో నామరాక్షస సర్వాన్నో బాధతే వీర్యఛాసితుం తన్న శక్నుమః. స్వామి మీరు వరాలు ఇచ్చారు కదా, రావణాసురుడు మమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నాడండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాకు తెలిసయ్యా, ఇచ్చింది నేనే కదా వరం, వాడు చాలా బాధ పెడుతున్నాడన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ వాడిని నిర్జించడానికి శ్రీ మహావిష్ణువు వస్తారు, కంగారు పడకండి. ఎప్పుడెప్పుడు భాగవతులు బాధపడతారో ఆనాడు భగవానుడు వస్తాడు. అనేంతలో ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అన్నారు వాల్మీకి మహర్షి. అంతటా ఉన్నవాడే విష్ణువు. విష్ణువు లేకపోవడం ఉండదు. ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన, ఇదంతటా ఉన్నాడు. ఉన్నవాడే అక్కడ కనపడ్డాడు ప్రకటంగా. కరచరణాదులతో ఆవిర్భవించాడు. ఆవిర్భవించి వరం ఇచ్చాడు. ఏమని వరం? నేను వస్తున్నానయ్యా, వచ్చి హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అన్నాడు. ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుణ్ణి నిర్జిస్తాను, తర్వాత 11,000 సంవత్సరములు ఈ భూభారం వహిస్తానన్నారు. ఏమి ఎవరడిగారు? 11,000 సంవత్సరాలు పరిపాలించడం ఎందుకు అంటే, అప్పటికి మనుష్య జాతి ఎన్ని కష్టాలు పడిందంటే రావణాసురుడి పరిపాలనలో అసలు మనిషిగా బ్రతకడం మర్చిపోయారు. మళ్ళీ మనిషి యొక్క ఔన్నత్యం ఏమిటో చెప్పడానికి 11,000 సంవత్సరములు పరిపాలిస్తానన్నాడు. అందుకొచ్చింది రామరాజ్యం. అందుకని 11,000 సంవత్సరములు పరిపాలిస్తానని వరమిచ్చి దశరథ మహారాజు గారికి తాను కుమారుడనై జన్మిస్తున్నానని తనంత తానుగా ఆయన ప్రకటించుకున్నారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం అన్నారు వాల్మీకి మహర్షి బాలకాండలో. నేనే నలుగురిగా వస్తున్నాను అన్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు శ్రీ మహావిష్ణువు. నేను దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి వస్తున్నాను అన్నారు. అందుకని ఆయనకి దాశరథి అని పిలిస్తే చాలా సంతోషంట. మనకి రాముడు నేర్పినటువంటి మొట్టమొదటి పాఠం జీవితంలో గుర్తు పెట్టుకోవలసింది ఇది. మనకి ఒక లక్షణం ఉంటుంది, మనకంటే మీ వంటి పెద్దలకి కాదు, నా వంటి వాడిని దృష్టిలో పెట్టుకుని వినండి. తను వృద్ధిలోకి వచ్చాడు అనుకోండి, తన గురించి చెప్తే సంతోషం. తనని కన్నవాడు ఒక ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అనుకోండి, ఆ తండ్రి గారి పేరు చెప్పడానికి కొంచెం సిగ్గుపడతాడు. బురదలోంచి తామర పువ్వు పుడుతుంది, కానీ బురదలోనే ఉంటుంది. బురదలో ఉండడం గర్వకారణంగా ఫీల్ అవుతుంది తప్ప
తన తండ్రి గురించి చెప్పడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో. తన తల్లి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు దేశంలో. తన మామగారి పేరు చెప్పడానికి సిగ్గుపడే ఆడబడుచులు ఉన్నారు ఈ దేశంలో. తన అత్తగారి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. రామాయణం చదివితే ఈ సిగ్గు పోతుంది. తను మనిషి పుట్టినందుకు తనని తాను ఎలా 10 మందిలో చెప్పుకోవాలో అర్థం అవుతుంది. తన తండ్రి గురించి ముందు చెప్పుకున్నాడు దాశరథి అని. అందుకే రామదాసు గారు దాశరథి శతకం రాస్తే పద్యాలు రాసిన వాటికి మకుటం దొరకదండి. ఇంకొక మకుటం పెట్టలా. దాశరథి కరుణాపయోనిధి అని పిలిచారు. దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే ఆయన ఉలిక్కి పడి చూస్తాట. ఆ తండ్రి పేరు చెప్తే అంత ఇష్టం. ఎందుకని? రాముడికి ఇష్టమని కాదు అక్కడ అర్థం. మనిషిగా పుట్టినవాడు గుర్తు పెట్టుకోవలసిన మొట్టమొదటి లక్షణం తన తండ్రిని గౌరవించడం, తన తల్లిని గౌరవించడం. అందుకే సంధ్యావందనం మీరు చేస్తే సంధ్యావందనంలో దిగ్దేవతా నమస్కారం అని ఒకటి ఉంటుంది. అందులో మాతృభ్యో నమః పితృభ్యో నమః అని తల్లికి తండ్రికి నమస్కారం చేయిస్తారు. ఈ జాతికి ఒక లక్షణం ఉంది. తన ఇంట్లో శుభకార్యం అయితే ముందు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటాడు. తన కొడుక్కి పెళ్లి చేస్తున్నా తల్లిదండ్రులుంటే తన పేరేయించుకోడు, తల్లిదండ్రుల పేరు వేయిస్తాడు శుభలేఖలో. వారు శుభలేఖలో పేరుతో ఉండి మా కుమారుడైన చిరంజీవి చాగంటి కోటేశ్వరరావు యొక్క కుమారుడు మా మనుమనికి వివాహం జరుగుతోంది, మీరు రండిని పిలుస్తారు. అలా పిలవడం తనకి అదృష్టహేతువుగా భావిస్తాడు. ఇది రామాయణం నేర్పింది, రాముడు నేర్పాడు. రామాయణం ఎందుకండి చదవడం? రామాయణం ఎందుకు వినడం? రామాయణం అంటే అసలు వాల్మీకి మహర్షి పెట్టుకున్న పేరు రామాయణం కాదు. ఆయన పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ. ఇది ఆయన పెట్టుకున్న పేరు. కానీ దాన్ని రామాయణం చేశారు తరువాత. ఇవాళ ఏమండి సీతాయాశ్చరితం మహత్ చెప్తాను నేను అంటే అది ఏ పుస్తకం అండి అని అడుగుతారు చాలా మంది. కానీ రామాయణం చెప్తున్నారండి అంటే వెంటనే అర్థం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు? ఆయనము అంటే కదలిక అని అర్థం. కాలం రెండుగా కదులుతుంది. అదే ఉత్తరాయణము దక్షిణాయనము అని మనం పిలుస్తూ ఉంటాం. ఆయనం అంటే కదలిక. రాముడి కదలికట రామాయణం అంటే. ఏమిటి రాముడి కదలికకి అంత గొప్పతనం ఏమిటి? మనం కదలటల్లా, మన కాలు తీసి అలా వేస్తే కదలిక. కానీ రాముడు కదిలితే రామాయణం అని దాన్ని ప్రత్యేకం పిలిచారు. ఏం అలా పిలవడం ఎందుకు? రాముడి కదలికలో ఒక గొప్పతనం ఉంది. మన కదలిక లాంటి కదలిక కాదు రాముడి కదలిక. రాముడు ఒక కాలు తీసి వేస్తే సత్యం, ఇంకొక కాలు తీసి వేస్తే ధర్మం. సత్యాన్ని ధర్మాన్ని 2 పాదములుగా పెట్టుకుని నడిచాడు ఆయన. ప్రతి మనిషి ఇలా నడవాలనేటటువంటిది రాముని యొక్క జీవితంలో ఉన్న సందేశం. అందుకే రాముడికి మిగిలిన వాటితో సంబంధం ఉండదు. రాముడికి కావలసింది జీవితంలో ఎప్పుడూ సత్యము ధర్మమే. ఇది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అండి విచిత్రం? బాలకాండలో దశరథ మహారాజు గారు కూర్చున్నారు. కూర్చుని కొడుక్కి పెళ్లి చేయాలని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి మంత్రులతోటి దగ్గర ఉన్నటువంటి ఋషులతోటి వశిష్ఠ మహర్షితోటి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నాకు పిల్లలు పుట్టారు, 4 కుమారులు, వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఇలా ఆయన అన్నారు. తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహారుషి అన్నారు వాల్మీకి. ఇలా అనుకున్నారయ్యా పెళ్లి చేద్దామని, విశ్వామిత్రుడు వచ్చాడన్నారు. వెంటనే అక్కడ ద్వారపాలకులు పరిగెత్తుకొచ్చి మహాప్రభో విశ్వామిత్రుడు వచ్చాడన్నారు. విశ్వామిత్రుడు అంటే అప్పటి వరకు కోపానికి ప్రతీక, శాపానికి ప్రతీక. భయపడి దశరథ మహారాజు గారు పరిగెత్తుకుంటూ వెళ్లారు, పాదోదకం ఇచ్చారు, తీసుకొచ్చారు, ఉచితాసనం మీద కూర్చోపెట్టారు. అసలు అడగల విశ్వామిత్రుడు ఏమీ నోరు విప్పి. ఈయనకే భయం లోపల. కోపిష్టివాడు ఎవరైనా ఇంటికి వచ్చాడు అనుకోండి ఏమంటాడో అని ముందు ఈయనే మాట్లాడేశారు. మీరు రావడమే చాలా గొప్పండి, మీరు వచ్చారు, ఎంత అదృష్టం మాకు, మీకు ఉచితాసనం బాగుందా, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు సేవ చెయ్యడమే నా జన్మకి గొప్ప అదృష్టం అన్నాడు. అన్ని విని ఆయన అన్నాడు, అబ్బా ఎందుకంటే అన్ని విషయాలు చెప్తున్నారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితాః అన్నాడు. ఒక సామాన్యుడు మాట్లాడడానికి ఒక ఋషి మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. నాకు విషయం తెలుసయ్యా, రాముడు గొప్ప సత్యవాది, ధర్మాత్ముడు, సాక్షాత్తు పరబ్రహ్మం. ఇది నేను చెప్పడం కాదు, వశిష్ఠాదులకి కూడా తెలిసి విషయం అన్న. ఈ విషయం అంటే సంతోషించాలా దశరథ మహారాజు గారు? ఉలిక్కి పడాలా? ఆయన ఉలిక్కి పడ్డాడు. కొంప తీసి రాముణ్ణి పొగుడుతున్నాడు ఏమిటి, ఆయన్ని కానీ ఇమ్మంటాడా ఏమిటని. ఎందుకంటే ఆయనకి పుత్రవాత్సల్యం, కొడుకుని ఇమ్మంటాడేమోనని భయం. అందుకని ఆయన అన్నాడు, ఇవ్వను అని ముందే చెప్తే ఇప్పటిదాకా ఇస్తానన్నామంటాడేమోనని. ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యత మస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు. యాగం చేస్తున్నానయ్యా, దాన్ని
రక్షించడానికి మీ పిల్లలిద్దరినీ పంపిస్తావేమిటన్నాడు ఆయన. ఇప్పటి వరకు ఏం కోరితే ఇది ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు. తీరా రామలక్ష్మణులు నిమ్మంటే ఇవ్వను అంటే విశ్వామిత్రుడు చెప్పిస్తాడేమోనని చిన్న శ్లేష మొదలెట్టాడు అందులో. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన. మా అబ్బాయికి ఇంకా 16 ఏళ్ళు కూడా రాలేదండి, పైగా వాడి కళ్ళు తామర పువ్వులు లాంటివి అన్నాడు. ఆయన అడిగాడా ఈయన కళ్ళు ఎలా ఉంటాయని? ఈయనే చెప్తాడు మా అబ్బాయి కళ్ళు తామర పువ్వులని. ఎందుకంటే తామర పువ్వు సూర్యాస్తమయం అయితే ముకుళించుకుంటుంది, రాత్రి అయితే మా అబ్బాయికి నిద్ర వస్తుంది. పిల్లాడు చూడండి క్వార్టర్లీ వచ్చినా సరే 5వ క్లాస్ వాడు చదువుతాడు, పడుకుంటాడు వాడు. రాత్రి అయితే పడుకుంటావు, తెల్లారకట్ట లేవో, నీకు మార్కులు ఎలా వస్తాయని అమ్మ బాధపడుతూ ఉంటుంది. అలా ఈయన కూడా ఎంత అందంగా చెప్పాడంటే రామో రాజీవలోచన. మా అబ్బాయి కళ్ళు తామర పూలండి, రాత్రి అయితే నిద్రపోతాడు, రాత్రి అయితే యుద్ధం చేస్తారు రాక్షసులు, మా అబ్బాయి మీకెందుకండి అంటే శపిస్తాడేమోనని రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు తామర పూలండి, మా అబ్బాయి కళ్ళు తామర పూలండి అని మొదలెట్టాడు. నేను వస్తాను, పిల్లాడు వాడేం యుద్ధం చేస్తాడని. ఆయన అన్నాడు నువ్వేం రావక్కర్లేదో, మీ అబ్బాయిని పంపించు చాలన్నాడు. కాదనడానికి భయం, ఇవ్వకపోతే ఉపద్రవం. పాపం ఏడుపు వచ్చినంత పని అయిపోయింది దశరథ మహారాజు గారికి. ఆ సమయంలో లేచాడు వశిష్ఠ మహర్షి. లేచి ఉన్న మాట చెప్పేశాడు. ఏమనుకుంటున్నావో, విశ్వామిత్రుడంటే సామాన్యుడు కాడు, ధనుర్వేదం అంతా తెలుసు. నా మాట విని దశరథ రాముణ్ణి పంపించు అన్నాడు. వెంటనే సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. రామాయణం అంతా ధర్మమేనండి. బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నట్టే. ఒక వయస్సు వచ్చినటువంటి పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు, అందుకని బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకుని పంపించట. పంపిస్తే తీసుకెళ్ళాడు. రాముడు నాన్నగారు నన్ను ఎందుకు పంపిస్తున్నారండి అని అడగలేదు. లక్ష్మణుడు రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు రండి నా వెంట అన్నాడు. రండి నా వెంట అన్నప్పుడు రథం ఎక్కడమో కారు తీసుకురావడమో ఇలాంటివి ఉండవు. మహర్షుల వెనకాతలు వెళ్ళేటప్పుడు ఆయన వచ్చారు, వెనకాతలు వెళ్ళిపోవడమే. పదండి పిల్లలు అన్నాడు విశ్వామిత్రుడు. బయలుదేరారు వెనకాతల. ముందు ఆయన నడుస్తున్నాడు, వెనక పిల్లలు నడుస్తున్నారు. ఎంతసేపు నడిచారో తెలుసా అండి? 12 మైళ్ళ దూరం ఆపకుండా నడిపించేశాడు. 12 మైళ్ళు నడిచేటప్పుడు కూడా ఎక్కడ లక్ష్మణుడు రాముడిని అడగలేదు, రాముడు విశ్వామిత్రుడిని అడగలేదు. ఏమంటే ఎక్కడికి ఎడుతున్నామండి మనం, ఎందుకు ఇంత దూరం నడిపిస్తున్నారు, మనం ఏ ఊరెడుతున్నామని కూడా వాళ్ళు అడగలేదు. 12 మైళ్ళు పుత్రకామేష్టి చేస్తే 60,000 సంవత్సరముల వయస్సు కలిగిన దశరథ మహారాజు గారికి పుట్టి ఎండకన్నెరుగునటువంటి జీవితాన్ని కడికి హంసతూలికా తల్పముల మీద పడుకున్న రామచంద్రమూర్తి ఎంతటి ధర్మ నిష్ఠాగరిష్ఠుడంటే ఎదురుగుండా మహర్షి నడుస్తున్నారు, అంతే పరమ ప్రయోజనం. ఆయన వెనకాతల నడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే చీకటి పడింది. పిల్లల వంక చూశాడు విశ్వామిత్రుడు. చూసి అలసట చెంది ఉన్నారు. ఆపాడు. ఆపి రామ గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యతః, నీకు మంత్రోపదేశం చేస్తానోయ్, ఆచమనం చెయ్యన్నాడు. ఏమిటా మంత్రాలు? మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాంస్తథ అన్నారు వాల్మీకి మహర్షి. అవి ఏకంగా మంత్రముల యొక్క సమూహములట. ఆ మంత్రాలు ఉపదేశం పొందితే ఏమవుతుంది అంటే నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిర్షంతి నైరుతాహ అన్నారు. అసలు ఆకలి ఉండదు, దాహం ఉండదు, అలసట ఉండదు, రాక్షసులు నిర్జించలేరు, అటువంటి బలం పొందుతావు. అందుకని ఈ మంత్రాల్ని నీకు ఉపదేశిస్తున్నాను అన్నారు. ఆ మంత్రాల్ని ఉపదేశం పొందాడు. తాను లక్ష్మణుడికి ఉపదేశించాడు. గడ్డి తీసుకొచ్చి నేల మీద వేసి దీని మీద 2 పిల్లలు కలిసి పడుకోండి అన్నాడు విశ్వామిత్రుడు. 2 పిల్లలు రాముడు లక్ష్మణుడు కలిసి పడుకున్నారు. ఎలా పడుకున్నారంటే ఏమిటో హంసతూలికా తల్పాలు అలవాటైపోయి బొత్తిగా తీసుకొచ్చి ఇలా గడ్డి మీద పడుకోబెట్టాడండి. మమ్మల్ని నిద్ర పట్టక అటు ఇటు దుర్లుతూ పడుకోలేదుట. ఇవాళ మహర్షి యొక్క సన్నిధానంలో పడుకునేటటువంటి అదృష్టం మాకు కలిగిందని ఆ రాత్రి అత్యంత సౌఖ్యంగా నిద్రపోయాట. ఎందుకు ఈ మాట అండం మహర్షి? నిద్ర పట్టేది ఎప్పుడు పడుతుందో తెలుసా అండి? శరీరమునకు కలిగినటువంటి బడలిక చేత నిద్ర పట్టదు. మనస్సు ప్రశాంతతని పొందితే నిద్ర పడుతుంది. మనస్సు ఒక విషయమునందు రమిస్తూ ఉండిపోయింది అనుకోండి, ఇక నిద్ర పట్టదు. ఆ విషయంలో ఉండిపోతుంది మనస్సు. మనస్సు నిద్రపోవడమే నిద్రపోవడం అంతే. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు నిద్రపోయాడంటారు. మనస్సు ఇంకా తెలివిలో ఉందనుకోండి, నిద్ర పట్టలేదంటారు. ఒక్కొక్కడు హంసతూలికా తల్పం మీద పడుకున్నట్టే పడుకుంటాడు. ఇంట్లో ఏసీ ఉంటుంది, దోమలు రాకుండా చక్కగా 5 జెట్ ల్యాంపులు వెలుగుతుంటాయి, చల్లగా ఉంటుంది. 4 ఫోమ్ బెడ్లు వేసుకుంటాడు, డిస్టర్బెన్స్ ఉండదు, హాయిగా పడుకుంటాడు. రాత్రల్లా నిద్ర పట్టలేదంటాడు. ఎందుకు పట్టదు నిద్ర? ఎందుకు పట్టదంటే మళ్ళీ భారతంలో మహానుభావుడు ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు సంజయుడు, నిద్ర పట్టని వాళ్ళ లక్షణాలు ఏమిటో నేను చెప్తాను, నువ్వు వినని. అందుకని కొన్ని విషయాలు ఉన్న వాళ్ళకి నిద్రలు పట్టవు. అందుకని అంత నిద్ర పట్టకపోవడం ఏమిటి అంటే వాడి మనస్సు నిద్రపోవడానికి ఉద్యుక్తమై లేదనమాట. కానీ గురువు వెంట వెళ్ళినటువంటి రామలక్ష్మణులకి గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో మొట్టమొదట చూపించాడు రామచంద్రమూర్తి. గడ్డి వేసి
పడుకోపెడితే గడ్డి మీద నిద్రపోయాడు. అంటే గురువు యొక్క శుశ్రూషలో మైమరచిపోయేటటువంటి మనస్తత్వం ఉన్నవాడు తప్ప గడ్డి మీద నన్ను పడుకోబెట్టారు ఏమిటోనండి, ఎంత గురువు గారు అయితే మాత్రం ఏంటి ఇలా పడుకోబెట్టారు మమ్మల్ని, రాజకుమారులం మేము ఇలా పడుకుంటామా అని అడిగినవాడు కాడు. ఇది రాముడి లక్షణం. గురువుల వెంట వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన జీవితం అంతా సత్యధర్మాలే. పడుకున్నారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఆ నిద్ర లేపడంలో అందం చూడండి. ఉత్తిష్ట కౌసల్యా సుప్రజారామ లేవబోయ్ నిద్ర అని లేపారు. కానీ లేపినది ఎందుకు లేపారు? పిల్లవాణ్ణి నిద్ర లేపడంలో ఎలా నిద్ర లేపాలో విశ్వామిత్రుడు చూపించాడు. ఎందుకు నిద్ర లేపాలో నిద్ర లేవాలో రాముడు చూపించాడు. నిద్ర లేవడం